బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పుష్ప టీమ్ కి మెగాస్టార్ చిరంజీవి షాక్ ఇచ్చారా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి డుమ్మా కొట్టారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వస్తారంటూ కూడా ప్రచారం జరిగింది చాలా జోరుగా. పుష్ప నిర్మాతలు రాకముందే తన సినిమా సెట్స్ కు వెళ్లిపోయారు చిరంజీవి. విశ్వంభర షూటింగ్ లో బిజీగా గడుపుతున్నారు చిరంజీవి. ఈ నేపథ్యంలోని పుష్ప టీమ్ మెగాస్టార్ చిరంజీవిని కలిసే ప్రయత్నం చేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవిని ఆహ్వానించే ప్రయత్నం కూడా చేస్తుంది. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే పుష్ప నిర్మాతలు రాకముందే తన సినిమా సెట్స్ కు వెళ్లిపోయారు చిరంజీవి. విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఆయన. ఈ నేపథ్యంలో ఇటు ఫోన్ లైన్ కాంటాక్ట్ చేసే ప్రయత్నం జరిగిందా, లేకపోతే మాట్లాడే ప్రయత్నం జరిగిందా? చిరంజీవి ఆఖరి నిమిషంలో వచ్చే అవకాశం ఉందా, లేకపోతే పూర్తిగా రారా? ఏం జరిగే అవకాశం ఉంది తెలుసుకుందాం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. అనేంద్ర, ఇంట్రెస్టింగ్, ఎందుకంటే మరి కాసేపట్లోనే ఇప్పటికే ఆ హడావిడి చూస్తున్నాం పోలీస్ గ్రౌండ్స్ దగ్గర. సో ఈ నేపథ్యంలో చిరంజీవి వచ్చే అవకాశం ఉందా? సచిన్, అంటే ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ కి స్పెషల్ గా ఇప్పుడు చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు, ఎవరు వస్తారు అనేది ఫ్యాన్స్ అందరిలోనూ ఒక చాలా ఎక్సైటెడ్ గానే ఉంది. ఎందుకంటే ఇప్పటికి జరుగుతున్న ఈ ఫ్యాన్ వార్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు అంటూ మనం పోస్టులు కూడా చూసాం. ఒకరినొకరు ట్రోల్ చేసుకున్న సిచ్యువేషన్ కూడా చూసాం. వీటన్నిటికీ కూడా ఎండ్ కార్డు వేయాలంటే ఈ రోజు జరగబోయే ఈవెంట్ కి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా గెస్ట్ వస్తే బాగుంటుంది. డెఫినెట్ గా అది సినిమాకి ప్లస్ అవుతుంది. ఫ్యాన్ వార్ కూడా తగ్గుతుంది. అందరూ కూడా సినిమాని సపోర్ట్ చేస్తారు అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా, కానీ మనకున్న సమాచారం ప్రకారం చీఫ్ గెస్ట్ ఎవరు రావట్లేదు. ఈవెన్ చిరంజీవి గారికి సంబంధించి కూడా ఆయన విశ్వంభర షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అసలు అంటే వీళ్ళు చీఫ్ గెస్ట్ ని పిలవడానికి ప్రయత్నించారా లేదా అంటే టికెట్ రేట్లకు సంబంధించి అయితే మూవీ టీమ్ పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. టికెట్ హైక్ అనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి అయితే కలవడం జరిగింది. కానీ ఈవెంట్ కి గెస్ట్ గా రావాలని వాళ్ళ వైపు నుంచి ఎవరు కూడా అప్రోచ్ అయినట్టయితే మనకి తెలియలేదు. బట్ అంటే కొంత అర్జున సమాచారం ఆయన చీఫ్ గెస్ట్ గా పిలవాలనుకున్నారు. బట్ ఆయన వీళ్ళు వెళ్లే టైంకి ఆయన షూటింగ్ కి వెళ్లిపోయారు అనేది కూడా మనకి సమాచారం అందింది. సో బట్ ఏదేమైనా ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం చాలా హంగామా చేస్తున్నారు. ఈవెంట్ కి ఇంకా కొద్ది గంటలు మాత్రమే టైం ఉన్నప్పటికీ కూడా ఇక్కడ మొత్తం రోడ్లన్నీ కూడా ఫ్యాన్స్ బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్. ఫ్యాన్స్ అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. డెఫినెట్ గా ఫ్యాన్స్ అందరూ సపోర్ట్ చేస్తారని ఇక్కడ ఫ్యాన్స్ అంతా కూడా చెప్తున్నారు. ఎవరైనా గెస్ట్ వస్తారేమో అని కూడా వీళ్ళు ఇంకా ఎక్సైట్మెంట్ తోనే ఉన్నారు. బట్ అంటే ఫైనల్ గా మనకి లైవ్ స్టార్ట్ అయ్యే వరకు కూడా గెస్ట్ నిజంగానే ఎవరైనా వస్తారా, మెగా ఫ్యామిలీ నుంచి నిజంగా వచ్చే ఛాన్స్ ఉందా? ఎందుకంటే ఇప్పటికీ మనం నాగబాబు వేసిన ట్వీట్ కి సంబంధించి కూడా అది అల్లు అర్జున్ కి సంబంధించి వేసిన ట్వీట్ అని చెప్పేసి ఫ్యాన్స్ రియాక్ట్ అయిన సిచ్యువేషన్ ఇంకా నడుస్తుంది. ఎగ్జాక్ట్ గా, ఎందుకంటే ఆయన కొద్ది సేపటి క్రితం, ఇన్ఫాక్ట్ కొద్ది గంటల క్రితం ఆయన చేసిన ట్వీట్ అనే చెప్పుకోవాలి. ఒకసారి ఆ ట్వీట్ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి ఒకసారి ఆ ట్వీట్ నేను మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది కొద్ది గంటల క్రితం నాగబాబు చేసిన ట్వీట్. నాగబాబు స్వామి వివేకానంద ఒక కోట్ను ఆయన కోట్ చేస్తూ ఇటు ట్విట్టర్లో ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో ఆయన రాసుకొచ్చారు. సోషల్ మీడియా ఎక్స్లో ఆయన రాసుకొచ్చారు. ఒకసారి ట్వీట్ చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు కూడా ఆలోచించే ప్రయత్నం చేయండి. ఆ ట్వీట్ నేరుగా ఎవరికై ఉండొచ్చు, ఇండైరెక్ట్గా ఎవరికై ఉండొచ్చు అనేది ఒకసారి మీరు ఊహించే ప్రయత్నం చేయండి. ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతున్న మీరు ఎప్పటికీ చూస్తున్నారు. కామెంట్ కూడా చేసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాన్ని. ఒకసారి నేను ఆ ట్వీట్ని చదివినిపించే ప్రయత్నం చేస్తాను. ఆయన కోట్ చేస్తున్నారు ఇక్కడ. ఇఫ్ యూ రియలైజ్ యూ హ్యావ్ టేకెన్ ద రాంగ్ పాత్, కరెక్ట్ యువర్ కోర్స్ ఇమీడియట్లీ. ద లాంగర్ యూ వెయిట్, the harder it become to return to where you truly belong అంటూ కూడా స్వామి వివేకానంద చేసిన ఒక అంశానికి సంబంధించి స్వామి వివేకానంద చేసిన ఒక మాటని ఆయన కోట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. దాని అర్థం ఏంటంటే, నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నానని నువ్వే గుర్తిస్తే వెంటనే దాన్ని మార్చుకో. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నువ్వు నిజంగా ఎక్కడి వాడవో అక్కడికి వెళ్ళడం మరింత కష్టంగా మారుతుందంటూ కూడా అర్థం వచ్చేలా ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆ ట్వీట్కి సంబంధించి చర్చ జరుగుతున్న నేపథ్యంలోని ఇప్పుడు అదిగో మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ మీద నాగబాబు చేసిన ట్వీట్ కొద్ది గంటల క్రితం అనే చెప్పుకోవాలి. ఇంకా 24 గంటలు కూడా గడవలేదు. ఎందుకంటే ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి చర్చ జరుగుతుంది పోలీస్ గ్రౌండ్స్ దగ్గర. ఇప్పటికే కూడా పోలీస్ గ్రౌండ్స్కి సంబంధించి ఫ్యాన్స్ కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే మెగా అల్లు అంటూ కూడా ఈ సినిమాలు మావి, ఈ సినిమాలు మనవి అంటూ కూడా ఇటు మెగా అభిమానులకు సంబంధించి ఒక పోస్టర్ ఇప్పటికీ వైరల్గా మారిన పరిస్థితి. ఆ తర్వాత ఒక ఆడియో కాన్వర్సేషన్, ఆ ఆడియో కాన్వర్సేషన్ ఆర్టీవీ ధృవీకరించలేదు, ముందే చెప్పడం జరుగుతోంది. ఆడియో కాన్వర్సేషన్లో
రాత్రి అంటే దాదాపుగా ఫస్ట్ 1 o'clock షో, తర్వాత 4 o'clock షో, తర్వాత ఐ థింక్ 10 o'clock షో అనుకుంటా. ఈ 3 షోస్కి సంబంధించి నేను లైవ్లో పెడతాను అంటూ కూడా ఒక కాన్వర్సేషన్, ఆడియో కాల్ కాన్వర్సేషన్ బయటకు వచ్చింది. అది కూడా తీవ్ర చర్చాంశంగా మారింది. ఇవన్నీ సినారియోస్ చూస్తూ ఉంటే ఈ వివాదం ముద్దరి పాకాన పడుతోందా అనే అంశానికి సంబంధించి మాత్రం చినికి గాలివాన్గా మారుతోందా, ఇటువంటి క్వశ్చన్స్ రేస్ చేస్తోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పుడు పుష్ప 2 ఫీవర్ మాత్రం నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం మరింత తారాస్థాయికి చేరుకుంటే కనుక అది మరింత రచ్చకు దారితీసే అవకాశం ఉంది. పుష్ప 2 మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో దానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇటు నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తారు. మెగాస్టార్ని ఆహ్వానిస్తే కనుక దీనికి కాస్త కామాయిన పడే అవకాశం ఉంటుంది. ఫుల్ స్టాప్ పూర్తిగా పడకపోయినప్పటికీ కాస్త పాజ్ వచ్చే అవకాశం ఉంది. అది సినిమా మీద ఇంపాక్ట్ చూపించకపోవచ్చు అనే అంశానికి సంబంధించి చర్చ జరిగింది. ఇటు నిర్మాతలు వెళ్లారు, మెగాస్టార్ చిరంజీవిని కలిసే ప్రయత్నం చేశారు, ఆయన ఆహ్వానించే ప్రయత్నం జరిగేంటూ కూడా చర్చ జరుగుతోంది. కానీ లాస్ట్లో మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర షూటింగ్కి వెళ్ళిపోయారు, ఆయన కలవలేదు అనేది మరొక చర్చ. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. అనేంద్ర, ప్రస్తుతం ఇటు పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఏమైనా కాంటాక్ట్ చేసే ప్రయత్నం జరిగిందా? ఇప్పటికే నా ప్రయత్నాలు కంటిన్యూ అవుతున్నాయా, లేకపోతే ఏం జరుగుతోంది? సచిన్, అంటే అఫీషియల్ గా మనకి ఎటువంటి సమాచారం లేదు. బట్ ఆ ఇన్సైడ్ టాక్ అయితే ప్రయత్నించినప్పటికీ కూడా ఆయన షూటింగ్ లో బిజీగా ఉన్నారనేది మనకైతే టాక్ వినిపిస్తా ఉంది. అండ్ ఇంకా అంటే చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ వస్తారు అని చెప్పేసి కూడా అనుకున్నప్పటికీ కూడా జస్ట్ ఇంతకు ముందు నేను చెప్పినట్టు ఆయన టికెట్ రేట్స్ కి సంబంధించే ప్రొడ్యూసర్స్ మాట్లాడినట్టు తెలుస్తుంది. సో ఎందుకంటే ఆయన కూడా అక్కడ బిజీగా ఉండడం. సో ఏదేమైనా ఫ్యాన్స్ మాత్రం కొంతమంది నిరాశగా ఉన్నప్పటికీ ఈ ఫ్యాన్స్ వారి మధ్య ఈ మెగా ఫ్యామిలీ స్పందించకపోవడంపై బట్ ఇక్కడ మాత్రం సినిమా బాగుంటే అంతా కూడా సపోర్ట్ చేస్తారు అనేది మాత్రం గట్టిగా నమ్ముతున్నారు. సినిమా బాగుంటే ఎటువంటి నష్టం సినిమాకి జరగకుండా సపోర్ట్ గానే నిలబడతారు అనేది నమ్ముతున్నారు. మరి ఇప్పటి వరకు ఎందుకు ఫ్యామిలీ నుంచి ఎవరు రియాక్ట్ అవ్వలేదు? ఈవెన్ హైదరాబాద్ లో జరుగుతున్న ఈవెంట్ కి ఎవరు ఎందుకు గెస్ట్ గా రావట్లేదు? వీళ్ళు పిలవట్లేదా? వాళ్లే రావట్లేదా? నిజంగానే విభేదాలు నిజమా? ఎందుకంటే ప్రతి చిన్న సినిమాని సపోర్ట్ చేసే ఫ్యామిలీ, ఎందుకంటే చిరంజీవి ఏ చిన్న సినిమా రిలీజ్ అయినా సపోర్ట్ చేస్తూ ఆయన ట్వీట్ చేస్తారు, ఈవెన్ ఆయన లాంచ్ చేస్తారు, ఏదైనా ఆయనకి లింక్ షేర్ చేస్తారు ఆయన సోషల్ మీడియా ద్వారా. ఈవెన్ సాయి ధరమ్ తేజ్ కూడా చిన్న సినిమాలకి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేస్తారు. బట్ ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీడియాలో ఇన్ని కథనాలు వస్తున్నా కూడా ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడం ఫ్యాన్స్ లో ఒక క్వశ్చన్ మార్క్ గానే ఉంది. నిజంగానే విభేదాలు ఉన్నాయా? సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది? ఈవెన్ కొంతమంది ఫ్యాన్స్ మాట్లాడుకున్న సిచ్యువేషన్ కూడా చూసాం. సినిమాని మనం ఫ్లాప్ చేయాలి, లైవ్ స్ట్రీమింగ్ పెట్టాలి అనే ఆ స్టేజ్ వరకు ఫ్యాన్స్ వెళ్తున్నప్పటికీ కూడా ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. బట్ ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్ ఎలా ఉండబోతుంది, అసలు ఈవెంట్ కి నిజంగా గెస్ట్ ఎవరు రావట్లేదా మెగా ఫ్యామిలీ నుంచి అనేది కొద్దిసేపట్లో మనకి క్లియర్ గా క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకా ఈవెంట్ లో అల్లు అర్జున్ ఏం మాట్లాడతారు, అల్లు అర్జున్ స్పీచ్ ఎలా ఉంటుంది, అల్లు అర్జున్ ఏమైనా మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రస్తావన, మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ప్రస్తావన ఏమైనా తీసుకొచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఈవెన్ బిఫోర్ ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా అన్స్టాపుల్ షోలో ఫుల్ స్టాప్ పడుతుంది, ఇటువంటి అన్ని కూడా క్లారిటీ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసినప్పటికీ కూడా ఆ షోలో ఇటువంటి ప్రస్తావనలు ఏమీ జరగలేదు. ఆయన చిరంజీవి గురించి కొంత ప్రస్తావించినప్పటికీ ఆయన మీద అభిమానాన్ని తెలిపినప్పటికీ కూడా బట్ ఇప్పటికీ కూడా స్టిల్ కంటిన్యూ అవుతున్నాయి. ఈవెన్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ ట్వీట్ తర్వాత ఈ రోజు ఇంకా కొంచెం ఎక్కువైంది. ఈ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండడంతో నాగబాబు ఈ ట్వీట్ వేయడంతో ఆయనకు సంబంధించి ఈ ట్వీట్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి అనేంద్ర. ఎందుకంటే ఇప్పటికే మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక యుద్ధం నడుస్తుంది సోషల్ మీడియాలో. కనుక మీరు గమనిస్తే మరి ముఖ్యంగా మరికొద్ది రోజులు, ఇంకా చెప్పాలంటే మరికొద్ది గంటల్లోనే రిలీజ్ ఉందని చెప్పుకోవాలి పుష్ప 2. సో ఇటువంటి పరిస్థితుల్లో కనుక ఇంకా వార్ కొనసాగితే పుష్ప 2 మీద ఏ మేరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది అనేది చర్చ జరుగుతోంది. ఏ మేరకైనా ప్రభావం చూపిస్తుంది అనేది ఇంకొక చర్చ, లేదు తీవ్రమైన ప్రభావం చూపించవచ్చు అంటూ కూడా ఇంకొక చర్చ. ఇలా అనేకమైన చర్చలు జరుగుతున్నాయి. ఇవి మా సినిమాలు, ఇవే మా సినిమాలు, ఇవే మన సినిమాలు అంటూ కూడా ఇక్కడ సోషల్ మీడియాలో ఒక పోస్టర్ కలకలం రేపుతోంది. మెగా ఫ్యాన్స్ అంటూ కూడా, లేకపోతే మెగా ఫ్యాన్స్కి సంబంధించి అటువంటి ఒక పోస్టర్, అది చర్చ జరుగుతున్న పద్ధతిలో ఇంకొక ఆడియో కాన్వర్సేషన్, ఇవన్నీ బయటకు రావడం, బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ జరగడం. దీంతో పాటు ఇటు ఈ రోజు ఈవెంట్లో వీటి మీద ఏమైనా రెస్పాండ్ అవుతారా అల్లు అర్జున్ అనేది ఇంకొక ఇంట్రెస్టింగ్ డిస్కషన్. ఎందుకంటే వీటన్నిటికీ సంబంధించి ఏమైనా ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నాలు, లేకపోతే వాటికి సంబంధించిన రియాక్షన్ వచ్చే అవకాశం ఉందా అంటూ కూడా చర్చ జరుగుతుంటుంది. ఈ నేపథ్యంలో ఈరోజు జరిగే ఈవెంట్ పుష్ప 2 ప్రీ రిలీజ్కి సంబంధించి ఎవరు రాబోతున్నారు, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైనా రాబోతున్నారా? ఇటు చిరంజీవి వస్తారంటూ చర్చ జరిగింది. పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఆయన్ని కలిసే ప్రయత్నం జరిగింది, కానీ ఆయన కలవలేదనేది మనకు అందుతున్న సమాచారం. సో ఈ నేపథ్యంలో ఇటు పుష్ప 2 ప్రొడ్యూసర్స్ ఇంకా ప్రయత్నాలను తీవ్రతరం చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆయన్ని
పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆహ్వానించే సిచ్యువేషన్ కావచ్చు, లేకపోతే దానిని ఇక్కడికి అంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిస్తే కనుక, ఆహ్వానిస్తే కనుక, వస్తే కనుక దీని మీద కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు అది పాజిటివ్గా ప్రొడ్యూస్ అయ్యే అవకాశం ఉంటుంది. టికెట్ల రేట్ల విషయంలో కావచ్చు, లేకపోతే బియాండ్ టికెట్ల రేట్ల విషయాన్ని కాస్త పక్కన పెడితే కనుక ఈ ఫ్యాన్స్ మధ్య వార్కి సంబంధించి కాస్త పాజ్ పడే అవకాశం ఉంటుంది. పాజ్ పడకపోయినా కాస్త ఆగే అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంకా కంటిన్యూ అవకాశం ఉంటుంది. దాని ఇంపాక్ట్ మూవీ మీద పడే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుందంటే చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలోనే పుష్ప 2 ప్రొడ్యూసర్స్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యం ఇక్కడ ఇటువంటి సినారియోలో మెగాస్టార్ వస్తారా అనేది చర్చ జరుగుతోంది. లేదు, ఇక్కడ పవర్ స్టార్ అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా హాజరు కావచ్చు అంటూ కూడా చర్చ జరుగుతుంది. కానీ ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇటువంటి సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు ఎక్కడ అటువంటి అవకాశాలు అయితే కనిపించట్లేదు. కానీ ఫ్యామిలీకి సంబంధించి ఇష్యూ అంటూ కూడా ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ, ఎందుకంటే ఇప్పటికే సాంగ్ రిలీజ్ అయింది, ఆ సాంగ్ రిలీజ్కి సంబంధించి ఎక్కడ కూడా మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. మరి ముఖ్యంగా ఇటు సాయిధరం తేజ్ కావచ్చు, లేకపోతే వరుణ్ తేజ్కి సంబంధించి ఒక చిన్న టీజర్ లాంచ్ అయినా, లేకపోతే ఒక సినిమా మూవీకి సంబంధించి ప్రమోషన్ భాగంగానైనా మెగా ఫ్యామిలీ నుంచి రియాక్షన్స్ వస్తూ ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి రియాక్ట్ అయిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు. రీసెంట్గా రిలీజ్ అయిన వరుణ్ తేజ్కి సంబంధించి ఆ మూవీకి సంబంధించి కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు, ట్విట్టర్లో ఆయన రియాక్ట్ అయ్యారు. కానీ పుష్ప 2 ఇటు గ్లోబల్ స్టార్గా ఇటు వెళ్తున్న సిచ్యువేషన్ అల్లు అర్జున్కి సంబంధించిన చర్చ జరుగుతోంది. మరి ముఖ్యంగా ఇటు భారతదేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్, ఇటు నేషనల్ అవార్డు కూడా సంపాదించుకున్నాడు. ఇక్కడ డిఫరెంట్ ఈవెంట్స్ని ప్లాన్ చేస్తోంది పుష్ప 2. ఈ నేపథ్యంలోనే ఇటు చెన్నైలోనే జరిగింది, పుణేలోనే జరిగింది, ఇప్పుడు హైదరాబాద్లో ప్రీ రిలీజ్కి సంబంధించి ఈరోజు ఈవెంట్ జరుగుతోంది యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో. సో ఇటువంటి సినారియోలో మెగాస్టార్ వచ్చే అవకాశం ఉందా? ప్రొడ్యూసర్స్ అయితే మాత్రం మాట్లాడే ప్రయత్నాలు జరుగుతున్నాయనేది మనకు అందుతున్న సమాచారం. మా ప్రతినిధి అనేంద్ర అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. అనేంద్ర, ఇటు యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్లో ఎటువంటి పరిస్థితి ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది? అక్కడికి వస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమంటున్నారు? సచిన్, అంటే ఇప్పటికే ఫ్యాన్స్ ఇక్కడ చాలా ఎక్కువగానే ఫ్యాన్స్ వచ్చారు. సో ఇంకా లోపలికి ఎంటర్ చేయట్లేదు, బయట పాస్లు పెట్టుకుని అంతా వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో అంతా కూడా చాలా పాజిటివ్ గానే ఉన్నారు. బట్ అంటే మెగా ఫ్యాన్స్ కూడా ఇక్కడికి కొంతమంది వచ్చిన సిచ్యువేషన్, మెగా ఫ్యాన్స్ కూడా వచ్చారు. సో అంతా కూడా సినిమాని సపోర్ట్ చేస్తాం, అది వారు చేసేది కావాలని కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ మంచి సినిమా వచ్చినప్పుడు మేమంతా ఒకటే సపోర్ట్ చేస్తాం అంటూ కూడా ఇక్కడ కొంతమంది. అనేది ఒక్కసారి మీ లైన్ లోనే ఉండండి. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి లైవ్ చూసే ప్రయత్నం చేద్దాం. రియాక్షన్స్ వస్తున్నాయి ఫ్యాన్స్ నుంచి, ఆ రియాక్షన్స్ చూద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు? కోనసీమ అమలాపురం. ఓకే, ఈవెంట్ కోసం వచ్చారా? ఈవెంట్ గురించి అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టంగా వచ్చాం. పుష్ప 2 ఎవరో ఊహించిన రీతిలో ఈ సినిమా సక్సెస్ అవుతుంది. కోనసీమే కాదు, మొత్తం యావత్ రాష్ట్రం నుంచి కూడా, ఏపీ తెలంగాణ గురించి కూడా చాలా జనం చూస్తున్నారు ఈ సినిమా గురించి. ఈ సినిమా గురించి ఎన్నో రోజుల నుంచి వెయిటింగ్ చేస్తున్నారు ఫ్యాన్స్ అంతానే. ఇది సూపర్ బంపర్గా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అల్లు అర్జున్ ఫ్యానా? ఫ్యాన్, డైరెక్ట్ ఫ్యాన్. ఓకే, ఎలా అనిపించింది ట్రైలర్? ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి? ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం మూవీ కోసం. ఏ సాంగ్ బెస్ట్ అనిపించింది? రిలీజ్ అయిన సాంగ్స్ కిసక్ సాంగ్ బాగుంది. దెబ్బలు పడి ఎప్పుడైనా? లేదు ఇంకా లేదు. వెయిటింగ్ ఫర్ దట్. రైట్. సో అంటే మూవీకి సంబంధించి ఆ మెగా ఫ్యాన్స్ వేరు, అల్లు ఫ్యాన్స్ వేరు అని కూడా పోస్టులు పెడుతూ ఉన్నారు కదా. సో ఈ ఫ్యాన్ వార్ గురించి ఏం చెప్తారు? అవన్నీ జస్ట్ రోల్స్ అంతే. బయట వాళ్ళు కలిసే ఉంటారు, అందరూ ఫ్యాన్స్ కూడా అందరు కలిసే ఉంటారు. జస్ట్ ట్రోల్స్, ఎంటర్టైన్మెంట్. ఎన్ని పాస్లు వచ్చినాయి? నాకు ఒకటి ఉంది నా దగ్గర, అయితే ఎక్కువ లేవు మన దగ్గర. ఎక్కడ తీసుకున్నారు పాస్లు? మా ఊడిచ్చాడు నాకు, అంతే ఊడిచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చారు? మాది శ్రీకాకుళం భయ్య, హైదరాబాద్లో జాబ్ చేస్తా ఉన్నా. అల్లు అర్జున్ చూడడానికి ఈరోజు వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లోనే ఉంటున్నాను. అల్లు అర్జున్ చూడడానికి వచ్చాను ఈరోజు. ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? ఎలా ఉన్నాయి? చాలా హై భయ్య, మూవీపై ఎక్స్పెక్టేషన్స్ మాత్రం చాలా హైగా ఉన్నాయి. ఎందుకంటే పార్ట్ 1 అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చింది. సో పార్ట్ 2 కూడా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం నేషనల్ అవార్డు. ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఉండబోతుందని మేము పక్కా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మీరేం చెప్తారు ఫ్యాన్ వార్ గురించి? అవన్నీ జస్ట్ రూల్స్ భయ్య, ఏం కాదు. అందరూ ఒకటే భయ్య, జస్ట్ అది సోషల్ మీడియా వరకే ఉంటుంది, బయట అందరూ ఒకటే భయ్య. మీకు ఏ సాంగ్ నచ్చింది?
యా నా సాంగ్స్ అన్నీ బాగా నచ్చాయి. నిన్న వచ్చిన ఫీలింగ్స్ సాంగ్ కూడా చాలా బాగా నచ్చింది. అల్లు అర్జున్ వింటేజ్ డ్యాన్స్ చూసాం. ఒక పాత బండిని చూసినట్టు మళ్ళీ అనిపించింది నాకు. యా చాలా బాగా నచ్చింది అల్లు అర్జున్ డ్యాన్స్. ఫీలింగ్స్ వచ్చినాయా? యా 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 టికెట్ బుక్ చేసుకున్నారా? యా యా నేను ఒకే రోజు 5 షోస్ బుక్ చేసుకున్నాను. మార్నింగ్ 1 నుంచి ఈవినింగ్ 6 వరకు షోస్ బుక్ ఉన్నా. మ్యాక్సిమం ఆ రోజు మొత్తం థియేటర్లో. టికెట్ రేట్ అనేది ప్రాబ్లం కదా మీకు? యా నో 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 ఇష్యూ భయ్యా. యా నో ఇష్యూ భయ్యా. కావాల్సిన వాళ్ళు చూస్తారు. ఆ టికెట్ రేట్ వర్త్ అయిన వాళ్ళు చాలా మంది వస్తారు. ఓకే యా బ్రో, ఎక్కడ టీ షర్ట్ ఎక్కడ కొన్నావు? సికింద్రాబాద్ బ్రో, మా చంపేట్. టీ షర్ట్ ఆన్లైన్లో బుక్ చేసిన. ఆన్లైన్లో బుక్ చేసావా? డై హార్డ్ ఫ్యాన్? అవును. ఓకే. ఎందుకు ఇష్టం అల్లు అర్జున్ అంటే మీకు? ఇంకా చిన్నప్పటికెళ్ళి ఇక ఇష్టం నాకు. ఎవరు చిన్నప్పటికి వెళ్ళి? నేను చిన్న ఉన్నప్పటి నుంచి. ఓకే. ఏం నచ్చుద్ది అల్లు అర్జున్? స్టైలు, ఆయన యాటిట్యూడ్, మనకు మంచిగా మాట్లాడడం, స్పీచ్ నచ్చుతుంది. ఈరోజు ఈవెంట్ కోసం వచ్చారు ఇక్కడికి? అవును, అచ్చంపేటకి వెళ్ళి వచ్చిన. శ్రీశైలం అచ్చంపేట దగ్గర నుంచి వచ్చిన. ట్రైలర్లో మీకు బాగా నచ్చిన షార్ట్ ఏంటి? దెబ్బలు పడతాయి రాజా సాంగ్ నచ్చింది. ఓకే, సాంగ్స్ కాదు, ట్రైలర్లో మీకు ట్రైలర్ చూసిన తర్వాత ఏదైనా షార్ట్ పర్టికులర్గా బాగా నచ్చిన షార్ట్ ఉందా? వైల్డ్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని ఉంటాడు కదా, ఆ షార్ట్ నచ్చింది. టికెట్ బుక్ చేసుకున్నారా? బుకింగ్ మాకు వస్తాయి. ఓకే. ఎంతమంది ఉన్నారు మీరు? ఒక 30 మంది దాకా ఉంటాం. 30 మంది వచ్చారు. వచ్చాం. ఈవెంట్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ ఈరోజు? ఏంటి, అన్నని కలవాలని వెయిట్ చేస్తున్నాం. చూడాలి. ఓకే, సూపర్. సో ఇక్కడ చూడొచ్చు, ఫ్యాన్స్ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో పాసులతో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా కూడా. ఎప్పుడు ఎలౌ చేస్తారా లోపలికి వెళ్ళదాం అని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల. ఏదో నంద్యాల ఫ్యాన్ ఇక్కడ. ఓకే, నంద్యాల ఫ్యాన్ అయితే మాట్లాడాలి మీతో. లేదు. ఓకే, ఎంతమంది వచ్చారు? 4. ఓకే. సో మీకు ఈవెంట్లో ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఈవెంట్లో అల్లు అర్జున్ చూడడానికి వచ్చారా? ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? అంతే. ట్రైలర్ నచ్చిందా? సాంగ్స్లో మీకు నచ్చిన సాంగ్ ఏంటి? అన్నీ నచ్చినాయి. అల్లు అర్జున్ గారిని చూసారు ఇప్పటికి? ఎప్పుడైనా చూసాను. ఎప్పుడు నంద్యాల వచ్చినప్పుడు? అక్కడ చూశాను, ఇక్కడ చూశాను, హైదరాబాద్లో. ఓకే, డై హార్డ్ ఫ్యాన్. అల్లు అర్జున్ మూవీస్లో మీకు బాగా నచ్చింది మూవీ? పుష్ప. సో ఈ పుష్ప 2కి సంబంధించి ఫ్యాన్ వార్స్ నడుస్తున్నాయి. ఫ్యాన్స్ వేరు అని చెప్పేసి ట్రోల్ చేస్తూ ఉన్నారు. అವೆಲ್ಲ మనకు సంబంధం ఒకటేనా? అంతే. సినిమా అంతే, పక్కన మనకు సంబంధం లేదు. ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్ చేయాలని కూడా అంటున్నారు కదా, ఏ మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అనుకున్నారు? అని మనకు